పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతి ఇస్మాయిల్ హనియా మృతి తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూసాం. ఇప్పుడు ఇజ్రాయెల్ తన దాడిని మరింత వేగవంతం చేస్తుంది. విజువల్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ గాజా మీద దాడి చేస్తుంది. మీరు విన్నది నేనన్నది నిజమే. గాజాపై ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. హమాస్ మిలిటెంట్లను టార్గెట్గా చేసుకుని దాడి చేశామంటోంది ఇజ్రాయెల్. అయితే స్కూల్ మీద దాడి చేస్తుంది ఈసారి. అయితే ఇజ్రాయెల్ మాత్రం చెబుతోంది ఒకటే, ఆ స్కూల్ని బేస్గా చేసుకొని అక్కడి నుంచి సైనిక స్థావరంగా అంటే వాళ్ళ స్థావరంగా చేసుకొని అక్కడి నుంచి ఆపరేషన్స్ నిర్వహిస్తోంది హమాస్ అని మాట చెబుతోంది ఇజ్రాయెల్. ఈ గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 100 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో ఎటువంటి పరిస్థితులు ఒక్కసారి గాజాలో సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య దాడులు భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. గాజాపై దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. తాజాగా గాజాలోని ఓ స్కూల్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. 3 రాకెట్లతో ఇజ్రాయెల్ స్కూల్పై దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 100 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ టార్గెట్గా జరిపిన దాడుల్లో 2 హెజ్బుల్లా ఫైటర్స్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి అమెరికా. ఇరాన్ వార్నింగ్ నేపథ్యంలో 12 ఫైటర్ జెట్స్ పంపింది అమెరికా. చాలా ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా దారుణ హత్య తర్వాత, ఎందుకంటే ఇజ్రాయెల్ సంబంధించి ఈ మాటని చెబుతోంది. ఈ నేపథ్యంలో అటు హనియా మృతి తర్వాత దీంతో పాటు హెజ్బుల్లా కమాండర్ ఫార్ షురుక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈయన మృతి తర్వాత వీళ్ళిద్దరు మృతి తర్వాత ఇటు లెబనాన్కి సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇరాన్ కావచ్చు, ఈ రెండు కాస్త గుర్రుగానే ఉన్నాయి. ఎందుకంటే ఇస్మాయిల్ హనియా ఇరాన్లో పర్యటనకు వచ్చినప్పుడు ఆయన మృతి చెందడం జరిగింది. ఇజ్రాయెల్ చంపేసింది అనేది ఇక్కడ వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ కూడా గుర్రుగా ఉంది. అయితే ఒక్కసారిగా దాడి చేయాలా, లేకపోతే విడివిడిగా దాడి చేయాలా? ఎందుకంటే లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లాకి మద్దతు ఇస్తుందన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ రెండే కాదు, ఇటు డౌన్ కాస్త కిందకు వచ్చినప్పుడు యెమెన్కి సంబంధించి కూడా, యెమెన్లో కూడా ఉన్న హౌతీ రెబల్స్ కూడా వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది ఇజ్రాయెల్కి సంబంధించి. ఈ నేపథ్యంలోనే విడివిడిగా దాడి చేస్తారా, ఒంటరిగా దాడి చేస్తారా, ఈ అంశానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలోనే ఒక ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలోని ఇజ్రాయెల్ తన దాడులను వేగవంతం చేస్తుంది. మరొక రాకెట్ లాంచ్ చేసి హమాస్ మిలిటెంట్లను టార్గెట్గా చెబుతున్న ఆ స్కూల్ మీద దాడికి దిగింది. దీంట్లో ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీంట్లో చిన్నారులు కూడా ఉన్నారు అనేది సోషల్ మీడియాలో కాస్త వార్తల రూపంలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజువల్ మీరు చూస్తున్నారు. అదిగో అక్కడ మీరు రెడ్ సర్కిల్లో చూస్తున్నారు. ఒక చిన్న పార్టీ, ఒక చేపబిళ్ళ మీకు కనిపిస్తుంది. కానీ చేపబిళ్ళ లాంటివి కాదు, అది రాకెట్. ఆ రాకెట్తో దాడికి చేశారు. ఆ ఘటనలో అక్కడ హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా దాడి చేసినట్టు ఇటు ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఇక్కడ అమెరికా కూడా సపోర్ట్గా వెళుతోంది. ఎందుకంటే లెబనాన్, యెమెన్, ఇరాన్ ఈ 3 కూడా ఒకసారి దాడికి దిగుతాయా అంటే కనుక క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. ఒకవేళ ఇక్కడ దాడి తీవ్రత కనుక పెరిగితే ఇబ్బందికర వాతావరణం. ఒక్కసారి ఈరోజు జరిగిన దాడికి సంబంధించి విజువల్ చూద్దాం. పూర్తిగా నిశ్శబ్దం, ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇది
ఇజ్రాయెల్ దాడి ఘటనతో గాజా మరొక్కసారి ఉలిక్కి పడింది. ఒక్కసారిగా జరిగిన దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. దీంతో ఇరాన్ ఇప్పుడు దాడిని వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. లెబనాన్ నుంచి హెజ్బుల్లా, ఇరాన్తో పాటు ఇటు యెమెన్ నుంచి హౌతీ రెబల్స్ కూడా మద్దతుతో ఇటు దాడికి దిగితే ఎటువంటి వాతావరణం ఉంటుంది? ఇప్పటికే దీనికి సంబంధించి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్న ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్ కాకుండా ఇంకా మరింత ఎక్విప్మెంట్ కూడా పంపించబోతోంది. ఈ నేపథ్యంలోని మంగళవారం లెబనాన్ రాజధాని బీరిట్లో తమ కమాండర్ ఫాద్ షుకూర్ను ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ నేపథ్యంలో హెజ్బుల్లా తీవ్ర ఆగ్రహంతో ఉందని చెప్పుకోవాలి. అక్కడ కేవలం హెజ్బుల్లా మాత్రమే కాదు, యెమెన్కి సంబంధించి హౌతీ రెబల్స్ కూడా అటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ను అడ్డుకునేందుకు పశ్చిమాసియాలో సైనిక శక్తిని మరింత పెంచబోతున్నట్లు అమెరికా రక్షణ శాఖ కూడా కీలకమైన ప్రకటన జారీ చేసింది. పెంటగాన్ చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం డిఫెన్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు. ఇక మరోవైపు టెల్ అవీవ్కి అంటే ఇజ్రాయెల్కి వెళ్ళే ఇన్ఫ్యాక్ట్ ఫ్లైట్లను ఎయిర్ ఇండియా క్యాన్సిల్ చేస్తుంది. పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తుంది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడి వచ్చేసి మెయిన్గా గాజా సెంటర్గా జరుగుతుంటే ఇప్పుడు ఇరాన్కి సంబంధించి, ఎందుకంటే ఇటు గాజా మీద దాడి చేస్తున్నప్పుడు ఇరాన్కి సంబంధించి ఇటు హెజ్బుల్లా కావచ్చు, లేకపోతే ఇరాన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు డౌన్ యెమెన్కి వచ్చినప్పుడు హౌతీ రెబల్స్ కావచ్చు, వీళ్ళందరూ కనుక ప్రతీకార ఇచ్చతో కనుక రగిలిపోయి దాడి కనుక ఒక్కసారిగా వేగవంతం చేస్తే కనుక అప్పుడు ముప్పేట దాడి అవుతుంది. ఎందుకంటే ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి హమాస్ ఉంటుంది, పైనుంచి లెబనాన్ ఉంటుంది, రైట్ నుంచి మనకి ఇరాన్ ఉంటుంది, డౌన్ సౌత్ కిందకు వచ్చినప్పుడు హౌతీ రెబల్స్ వీళ్ళందరూ కనుక ఒక్కసారిగా ముప్పేట దాడి చేస్తే అష్టదిగ్బంధనం అయిపోతుంది ఇజ్రాయెల్కి సంబంధించి. ఈ నేపథ్యంలోని ఇక్కడ ప్రెసెంట్ ఉన్న వాటితో పాటు మరిన్ని ఆయుధాలను కూడా సమకూర్చుకోబోతోంది. ఆచితూచి అడుగులు వస్తోంది. ముఖ్యంగా హమాస్ మిలిటెంట్లను ఏరువేతే లక్ష్యంగా బరిలోకి దిగింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో హమాస్ మిలిటెంట్లు ఎక్కడున్నా సరే తుదుముట్టిస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక స్కూల్ మీద దాడికి దిగింది. అయితే ఆ స్కూల్కి సంబంధించి హమాస్ మిలిటెంట్లు అక్కడ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అక్కడ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఆగస్టు సంబంధించి మాట్లాడుకున్నాం. ఆగస్టు 6న రష్యా నుంచి ఒక 12 ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు ఇరాన్కు చేరాయి అనేది ఒక వార్త ప్రచారంలో ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అంటే ఎటువంటి పరిణామాలు ఏ విధంగా ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఇరాన్ అనే మాట వినిపిస్తోంది. కానీ ఇరాన్ ఎందుకు ఇంకా వెయిట్ చేస్తోంది అనేది ఇక్కడ ప్రధానంగా ఆసక్తికరంగా మారిన అంశం. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ చెప్పిన ఇరాన్ ఎందుకు ఇంకా వెయిట్ చేస్తోంది, ఇక్కడ వెయిట్ చేయడానికి కారణం ఏంటి అనే ఒక ప్రధానమైన ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే హెజ్బుల్లా అక్కడ దాడి చేస్తున్న పరిస్థితి చూసాం, దాంతోపాటు ఇటు హమాస్ పక్క విరుచుకుపడుతున్న సందర్భాన్ని మనం చూసాం, ఎక్కడ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గిన పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎందుకు ఇంకా వెయిట్ చేస్తోంది అనేది ఇక్కడ కీలకంగా మారిన అంశం. రష్యా నుంచి యుద్ధ విమానాలు చేర్చుకుంది, దాదాపు 12 ఫైటర్ జెట్స్ని సిద్ధం చేసుకుందన్న మాట వినిపిస్తోంది. లెబనాన్తో పాటు లెబనాన్కి సంబంధించి అక్కడ ఇజ్రాయెల్ దాడి చేస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్యాక్ట్ భారత్ కూడా చెప్పుకొచ్చింది, లెబనాన్లో భారతీయులు ఎవరు ఉంటే కనుక వెనక్కి వచ్చేయండి, లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు సేఫ్గా ఉండే ప్రయత్నం చేయండి. అంటే ఈరోజు ఇటు గాజా మీద జరిగిన దాడి మనం చూసాం. ఒకవేళ పరిస్థితి కనుక ఇంకా తీవ్ర రూపం దాల్చితే లెబనాన్ మీద రేపు ఎల్లుండి కూడా దాడి చేసే అవకాశం ఇంకొకసారి ఉంటుందన్న ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి యుద్ధ వాతావరణం ఉంది. ఎందుకంటే ఇటు హెజ్బుల్లాని లెబనాన్లో ఏరివేయాలని చెప్పి భావిస్తోంది, అట్ ద సేమ్ టైం గాజాలో ఉన్న హమాస్ని టార్గెట్గా చేసుకుంది. ఈ నేపథ్యంలో దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏ క్షణాన్నైనా 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్ళిపోతుందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. అంటే నేరుగా ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ ఎక్కడా కూడా డైరెక్ట్గా పాల్గొనే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇండైరెక్ట్గా ఇంతవరకు ఉన్న పరిస్థితి అంటే అటు హెజ్బుల్లా నుంచి ఇరాన్ దాడికి దిగుతున్నా, లేకపోతే ఇజ్రాయెల్ ఇటు గాజా మీద దాడి చేస్తూ ఇజ్రాయెల్కి సంబంధించి అంటే ఇజ్రాయెల్ బేస్ సెంట్రిక్గా అమెరికా వెనుక నడిపిస్తుందన్న మాటకు సంబంధించి చర్చ జరుగుతున్న వేళ ఇంకా ఎవ్వరూ నేరుగా పాల్గొనలేదు. ఒకవేళ నేరుగా రంగంలోకి దిగితే కనుక 3వ ప్రపంచ యుద్ధమే అనే మాట. ఎందుకంటే కనుక ఇటు ఇరాన్కు రష్యా మద్దతుగా
వైపు రష్యా మద్దతు అనుకుంటే కనుక ఒకవేళ రష్యా మద్దతు వెళ్తే చైనా ఎవరికి మద్దతు ఇస్తుంది, అక్కడ ఒక సినారియో. దీంతో పాటు ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి అమెరికా మద్దతు వెళ్తున్నప్పుడు పశ్చిమాసియా దేశాలన్నీ కూడా మద్దతుగా ఉంటున్న పరిస్థితి. సో ఇవన్నీ ఇటువంటి అన్సర్టెనిటీ ఉంటే బంగ్లాదేశ్లో కూడా అన్సర్టెనిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇటు రాజకీయంగా దాంతోపాటు గ్లోబల్గా కూడా సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ కోడింగ్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కటి కనుక డికోడ్ చేయగలిగితే మిగతాదంతా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది.